హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటగా ఒక టాపిక్ చూడండి. సరస్వతి సమ్మాన్ పురస్కారం 2023. ఈ యొక్క సరస్వతి సమ్మాన్ పురస్కారం అనేది 2023కు సంబంధించినది. అయితే దీనిని 2024 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. అలా 2023 సంవత్సరానికి ప్రకటించబడినటువంటి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత ఎవరు అంటే ప్రభా వర్మ అండి. చాలా ఇంపార్టెంట్, ఇతని పేరును గుర్తుంచుకోండి. 2023 సంవత్సర సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత ఎవరు అంటే ప్రభా వర్మ. ఇతడు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కవి మరియు సాహితీవేత్త. అయితే ఇతడు ఏ నవలకు గాను ఈ యొక్క పురస్కారం రావడం జరిగింది అంటే రౌద్ర సాత్వికం అనేటువంటి నవలకి అని గుర్తుంచుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. సరస్వతి సమ్మాన్ పురస్కారం 2023 సంవత్సరంలో 2023కు సంబంధించిన పురస్కారాన్ని 2024లో ప్రకటించారు. ఎవరికి అంటే ప్రభా వర్మ. ఇతనిది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఏ నవలకు ప్రకటించారంటే రౌద్ర సాత్వికం అనేటువంటి నవల అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ప్రకటించడానికి ఒక కమిటీని ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సిక్రీ గారు నేతృత్వం వహించడం జరిగింది. ఈ యొక్క కమిటీ 22 భాషల్లో ఉన్నటువంటి రచనలను పరిశీలించి చివరికి ఈ యొక్క ప్రభా వర్మ గారిని ఎంపిక చేయడం జరిగింది. మరొక అంశం అండి, ఇటీవల తరచూ వార్తలో కనిపిస్తున్నటువంటి అంశం సెలా టన్నెల్ లేదా సెలా సొరంగం అనేది ఇటీవల తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉండడం జరిగింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇది ఎందుకోసం వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల కాలంలో 2024 మార్చి 10వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సెలా టన్నెల్ని జాతికి అంకితం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరం మార్చి 10వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సెలా టన్నెల్ని జాతికి అంకితం చేశారు. అది ఏ పద్ధతిలో అంటే వర్చువల్ విధానంలో ఈ యొక్క సెలా టన్నెల్ని ప్రధాని గారు ప్రారంభించడం జరిగింది. దీనిని యాక్చువల్గా 13,000 అడుగుల ఎత్తులో నిర్మించారు. వాస్తవంగా అయితే 13,700 అడుగులు. ఓకేనా, గుర్తుంచుకుంటే 13,000 అడుగులని గుర్తుంచుకోండి. ఇది అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ని మరియు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పశ్చిమ కమాంగోతో ఈ యొక్క టన్నెల్ అనేది కలుపుతుందండి. మార్గం చూసుకోండి, అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ని అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పశ్చిమ కమాంగ్తో ఈ టన్నెల్ అనేది కలుపుతుంది. దీనికి దాదాపుగా 325 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారండి. ఎన్ని కోట్లతోటి అంటే 825 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించడం జరిగింది. దీనిని నిర్మించిన ప్రముఖ సంస్థ వచ్చేసి BRO అండి. ఈ BRO యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అండి. ఇది కేంద్ర రక్షణ శాఖ మంత్రి వారి యొక్క ఆధీనంలో పనిచేస్తుంది. ఓకేనా, BRO అనేది రోడ్డు రవాణా అని అందరూ అనుకుంటారు, కానీ రోడ్డు రవాణా శాఖ మంత్రి వారి సమక్షంలో ఇది పనిచేయదండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి పర్యవేక్షణలో ఇది పనిచేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క సెలా టన్నెల్ని నిర్మించినది BRO అంటున్నాం. దీని యొక్క ప్రస్తుత డీజీగా ఎవరున్నారు అంటే LG రఘు శ్రీనివాసన్ గారు ఉండడం జరిగింది. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అతని పేరును గుర్తుంచుకోండి, LG రఘు శ్రీనివాసన్. ఈ టన్నెల్ ద్వారా స్థానిక ప్రజల యొక్క రవాణాతో పాటు సామాజిక ఆర్థిక అభివృద్ధికి కూడా ఈ టన్నెల్ అనేది దోహదపడుతుంది. అదేవిధంగా సాయుధ బలాలు ఇండో టిబెటన్ సరిహద్దుకు త్వరితగతిన ఈ యొక్క సొరంగ మార్గం ద్వారా చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెలా టన్నెల్ను ప్రారంభించారు. అయితే అది ఏ రాష్ట్రంలో ఉందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. రష్యా అధ్యక్షుడిగా మరోసారి 5వసారి వ్లాదిమిర్ పుతిన్ గారు ఎన్నిక కావడం జరిగింది. 2024 మార్చి 15 నుంచి 17వ తేదీ వరకు రష్యా దేశ అధ్యక్ష ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ గారు మరొకసారి ఘన విజయం సాధించి రష్యా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ 87% ఓట్లని సాధించడం అనేది చాలా గొప్ప విషయం అండి. 87% ఓట్లని వ్లాదిమిర్ పుతిన్ గారు సాధించడం జరిగింది. దీంతో రష్యా అధ్యక్షుడిగా 5వసారి వరుసగా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఇతని యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉండబోతుంది అంటే 6 సంవత్సరాలు. ఒకవేళ గనక ఈ యొక్క పదవీ కాలాన్ని అతడు సక్సెస్ఫుల్గా నిర్వర్తించగలిగినట్లయితే రష్యా దేశంలో ఎక్కువ కాలం పరిపాలించిన నేతగా రికార్డును సృష్టించబోతున్నాడు. అయితే గతంలో ఈ యొక్క రికార్డ్ అనేది ఎవరి పేరిట ఉండే అంటే స్టాలిన్ పేరిట ఉండడం జరిగింది. అయితే ఇతడు ఈ యొక్క 6 సంవత్సరాలు కనుక ఈ యొక్క పదవిలో కొనసాగితే రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ అయితే సాధించబోతున్నాడు. కాబట్టి రష్యా అధ్యక్షుడిగా వరుసగా 5వసారి పదవీ కాలం 6 సంవత్సరాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో రాంగ్పో రైల్వే స్టేషన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఏంటిది ఈ రాంగ్పో రైల్వే స్టేషన్, దీని ప్రత్యేకత ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ యొక్క రాంగ్పో రైల్వే స్టేషన్ అనేది సిక్కిం రాష్ట్రంలో తొలి రైల్వే స్టేషన్ అండి. నేటి వరకు కూడా సిక్కిం రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి పోక్యాంగ్ జిల్లాలో ఉన్నటువంటి రాంగ్పో పట్టణంలో దీనిని నిర్మిస్తున్నారు. కాబట్టి సిక్కిం రాష్ట్రంలో తొలి రైల్వే స్టేషన్ ఏది అంటే రాంగ్పో రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి. అయితే దీనిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మిస్తున్నారు అంటే సివోక్ పశ్చిమ బెంగాల్ నుంచి రాంగ్పో సిక్కిం వరకు ఈ యొక్క న్యూ రైల్వే లింకునైతే ప్రారంభిస్తున్నారు. ఈ మార్గంలోనే సిక్కిం రాష్ట్రానికి తొలి రైలు అనేది రాబోతుంది. ఎక్కడి నుంచి అంటే సివోక్ పశ్చిమ బెంగాల్ నుంచి రాంగ్పో సిక్కిం మధ్యలో ఈ యొక్క న్యూ రైల్వే లింక్ ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క రైల్వే యొక్క పొడవు ఎంతగా ఉంది అంటే 44.96 కిలోమీటర్ల రైల్వే లైన్ని నిర్మించబోతున్నారు. అయితే దీనికి శంకుస్థాపనని 2024 ఫిబ్రవరి 26వ తేదీన ప్రధాని గారు వర్చువల్గా ప్రారంభించారండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన రాంగ్పో రైల్వే స్టేషన్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడగవచ్చు. లేదా ఈ క్రింది ఏ రాష్ట్రానికి తొలిసారిగా ఒక రైల్వే స్టేషన్ని ఒక రైల్వే మార్గాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సిక్కిం అని గుర్తుంచుకోండి. ఆ రైల్వే స్టేషన్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాంగ్పో రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఒక నివేదిక గురించి డిస్కస్ చేద్దామండి. ఆ నివేదిక అనేది న్యాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు మరియు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మరియు హెచ్ఐవి కేసులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలియచేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మహారాష్ట్రలో అత్యధికంగా 3.88 లక్షల హెచ్ఐవి కేసులు అనేవి ఉండడం జరిగింది. దీంతో భారతదేశంలోనే అత్యధికంగా హెచ్ఐవి కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవగా, రెండవ స్థానంలో మన ప్రక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేది నిలవడం జరిగిందండి. 3.22 లక్షల హెచ్ఐవి కేసులతోటి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, మూడవ స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో
తమిళనాడు 5వ స్థానంలో తెలంగాణ ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 1.59 లక్షల హెచ్ఐవి కేసులు అనేవి నమోదు కావడం జరిగాయి. ఓకేనా, చూడండి హెచ్ఐవి నివేదిక ప్రకారం తొలుత ఉన్నటువంటి 5 రాష్ట్రాలు కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించినవే ఎక్కువగా ఉండడం జరిగాయి. ఓకేనా, కాబట్టి ఈ ప్రకారం ఇందులో ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో న్యాకో మరియు కేంద్ర మంత్రిత్వ శాఖ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన హెచ్ఐవి నివేదికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని అడుగుతాడు, లేదా మన తెలంగాణ ర్యాంక్ ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను అయితే గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.